మీరెప్పుడైనా ఆలోచించారా? ఫిష్ అనేది వాటర్‌లో ఎలా బ్రీతింగ్ చేసుకుంటుంది? మనకులాగా లంగ్స్ లేకుండా అది ఎలా సర్వైవ్ అవుతుంది? ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అనంటే ఫిష్ యొక్క బాడీ అనేది డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. స్విమ్మింగ్ కోసము, సర్వైవల్ కోసం అండ్ అలాగే సెన్సింగ్ కోసం కూడా ఇది ఫిష్ బాడీ అనేది ఉంటుంది. సో, టుడే మనం ఫిష్ ఎనాటమీ గురించి కంప్లీట్‌గా, సింపుల్‌గా అండ్ ఈజీగా అర్థమయ్యే విధంలో డిస్కస్ చేద్దాము. అండ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ నుండి స్టార్ట్ చేసి ఇంటర్నల్ పార్ట్స్ వరకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్‌గా చూద్దాము. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఫిష్ బాడీ అనేది ఎలా వర్క్ అవుతుందో ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ఫిష్ ఎనాటమీ బేసిక్స్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ లెర్నింగ్ కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తాయి. మనం ఇప్పుడు ఫిష్ ఎనాటమీ గురించి డీటెయిల్‌గా చూద్దాము. ఫస్ట్ అసలు ఫిష్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలి అనంటే ఫిష్ అనేది వాటర్‌లో ఉండే లివింగ్ అక్వాటిక్ యానిమల్. ఫిష్ యొక్క బాడీ స్ట్రక్చర్ అంతా వాటర్ లైఫ్‌కి అనేది పర్ఫెక్ట్‌గా అడాప్ట్ అయ్యి అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి హ్యూమన్స్‌కి లంగ్స్ ఎలాగా యూజ్ చేసి ఆక్సిజన్ తీసుకుంటామో ఫిష్‌లోకి వచ్చేసరికి లంగ్స్ అనేవి ఉండవు. ఫిష్ వచ్చేసరికి గిల్స్‌ని యూజ్ చేసుకొని వాటర్ నుండి అనేది ఆక్సిజన్ తీసుకుంటాయి. అండ్ ఫిష్ మూవ్‌మెంట్ కోసం ఫిన్స్ యూజ్ చేస్తాయి. స్మూత్‌గా స్విమ్ చేయడం అనేది వాటర్‌లో జరుగుతుంది. ఫిష్ బాడీ చూస్తే సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ ఇన్‌సైడ్ అనేది చాలా సిస్టమ్స్ అనేవి వర్క్ అవుతాయి. లైక్ బ్రీతింగ్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్, డైజెషన్ అండ్ ఈవెన్ సెన్సింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. స్టూడెంట్స్‌కి ఇది బేసిక్ కాన్సెప్ట్‌గా చాలా ఇంపార్టెంట్ ఫిష్ ఎనాటమీ అనేది. ఫార్మర్స్‌కి వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిష్ యొక్క హెల్త్, గ్రోత్, సర్వైవల్ అనేవి ఈ ఎనాటమీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఫిష్ ఎక్స్టర్నల్ పార్ట్స్ నుండి స్టార్ట్ చేసి ఇంటర్నల్ ఆర్గన్స్, సిస్టమ్స్ అన్నీ క్లియర్‌గా చెప్తాను. సో, ఇప్పుడు మనం ఫిష్ యొక్క ఎక్స్టర్నల్ ఎనాటమీ అంటే ఔట్ సైడ్ పార్ట్స్ గురించి డీటెయిల్‌గా చూద్దాము. ఫస్ట్ అసలు ఫిష్ బాడీ షేప్ గురించి మాట్లాడుకుందాము. ఫిష్ బాడీ అనేది మోస్ట్‌లీ స్ట్రీమ్ లైన్ షేప్‌లో ఉంటుంది. అసలు స్ట్రీమ్ లైన్ అంటే వాటర్‌లో రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉండేలాగా డిజైన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫిష్ దానివల్ల ఏంటి యూజ్ అని అనంటే ఫిష్ అనేది స్మూత్‌గా అండ్ ఫాస్ట్‌గా అండ్ స్విమ్ అనేది చేయగలుగుతుంది. దీనికొచ్చేసరికి ఎనర్జీ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదనమాట. ఇప్పుడు మనం ఫిష్ యొక్క బాడీ పార్ట్స్ గురించి చూద్దాము. ఫిష్ బాడీ వచ్చేసరికి 3 మెయిన్ సెక్షన్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. హెడ్, ట్రంక్ అండ్ టైల్. ఫస్ట్ హెడ్ రీజియన్ గురించి మాట్లాడుకుందాము. హెడ్‌లో వచ్చేసరికి ఐస్, మౌత్ అండ్ నాస్ట్రిల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఐస్ వచ్చేసరికి మనకి ఫిష్‌కి వచ్చేసరికి క్లియర్ విజన్ కోసం అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మౌత్ వచ్చేసరికి ఫుడ్ క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాస్ట్రిల్స్. ఇవి వచ్చేసరికి బ్రీతింగ్ కోసం కాదు. నాస్ట్రిల్స్ అనేవి స్మెల్ డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇంకా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అనంటే గిల్స్ కూడా హెడ్ రీజియన్‌లో ఉంటాయి. కానీ అవి ఔట్ సైడ్ నుండి డైరెక్ట్‌గా కనిపించవు. ఓపర్కులం అనే కవర్‌తో కవర్ అయి ఉంటుంది. తర్వాత ట్రంక్ రీజియన్. ఇది వచ్చేసరికి ఫిష్ యొక్క బాడీ మిడిల్ పార్ట్‌లో అనేది ఉంటుంది. ఇక్కడ మేజర్ ఫిన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిన్స్ ఏమిటి అనంటే డోర్సల్ ఫిన్, పెక్టోరియల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్ అనమాట. ఈ ఫిన్స్ వచ్చేసరికి ఫిష్‌కి బ్యాలెన్స్ అండ్ డైరెక్షన్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఈ ఫిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి టెయిల్ రీజియన్ లేదా కోడల్ రీజియన్ అని అంటారు. ఈ రీజన్స్ అనేవి ఫిష్ యొక్క మూమెంట్‌లో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. టెయిల్ ఫిన్ వచ్చేసరికి ఫిష్‌ని ఫార్వర్డ్ డైరెక్షన్‌లో పుష్ చేస్తుంది. ప్రోప్యులిజం అనేది ఇది మెయిన్ సోర్స్ అనమాట. సో, ఓవరాల్‌గా చూస్తే ఫిష్ యొక్క ఎక్స్టర్నల్ బాడీ డిజైన్ అనేది కంప్లీట్‌గా స్విమ్మింగ్, సర్వైవల్ అండ్ ఎన్విరాన్మెంట్‌కి అడాప్ట్ అయ్యేలాగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్‌కి వెళ్తున్నాము. అదే వచ్చేసరికి గిల్స్, రెస్పిరేషన్. అసలు ఫిష్ ఎలా బ్రీతింగ్ చేసుకుంటుంది? ఇప్పుడు సపోజ్ మనకొచ్చేసరికి హ్యూమన్స్‌లో లంగ్స్ అనేవి ఉంటాయి. మరి కానీ ఫిష్‌కి వచ్చేసరికి లంగ్స్ ఉండవు కదా! సో, ఫిష్ వచ్చేసరికి ఏంటి అనంటే గిల్స్ యూజ్ చేసుకొని వాటర్ నుండి ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది. ప్రాసెస్ ఎలా జరుగుతుందో నేను సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తాను. వాటర్ ఫిష్ మౌత్‌లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆ వాటర్ గిల్స్ మీద పాస్ అవుతుంది. తర్వాత గిల్స్‌లో ఉన్న టీనీ స్ట్రక్చర్స్ అనేవి ఆక్సిజన్‌ని అబ్జర్వ్ చేస్తాయి అండ్ కార్బన్ డయాక్సైడ్‌ని వాటర్‌లోకి అనేది రిలీజ్ చేస్తాయి.
ఈ గిల్స్ అనేవి చాలా సెన్సిటివ్ అండ్ ఎఫిషియంట్ ఆర్గన్స్ అనమాట. వాటి మీద బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ అనేది డైరెక్ట్గా బ్లడ్లో అనేది మిక్స్ అవుతుంది. ఇప్పుడు గిల్స్ని బయట నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఓపర్కులం అనే కవర్ అనేది ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే వాటర్ అనేది మౌత్లోకి ఎంటర్ అవుతుంది అండ్ గిల్స్ మీద అనేది పాస్ అవుతుంది. ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. రిమైనింగ్ వాటర్ అంతా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఇదే కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి ఫిష్ అనేది ఈజీగా వాటర్లో అనేది సర్వైవ్ అవుతుంది. సో ఇది అనమాట ఫిష్ బ్రీతింగ్ సిస్టమ్. సింపుల్గా కనిపించినా కానీ చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియెంట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అదే సర్క్యులేటరీ సిస్టమ్. ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనమాట. ఫిష్ బాడీలో న్యూట్రియన్స్, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం, వేస్ట్ రిమూవ్ అవ్వడం అవన్నీ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారానే జరుగుతాయి. ఫస్ట్ కీ పాయింట్ ఏంటి అని అంటే ఫిష్కి 2 చాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది. అంటే హార్ట్లో 2 మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఆర్టీరియం, ఇంకొకటి వచ్చేసరికి వెంట్రికల్. ఆర్టీరియం బ్లడ్ అనేది రిసీవ్ చేస్తుంది, వెంట్రికల్ అనేది దాన్ని బయటికి పంప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది వచ్చేసరికి సింగిల్ సర్క్యులేషన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఇది ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హార్ట్ నుండి బ్లడ్ అనేది గిల్స్కి వెళ్తుంది. నెక్స్ట్ గిల్స్లో ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అక్కడ నుండి ఆక్సిజన్ అనేది రిచ్ బ్లడ్ బాడీ మొత్తం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ అది హార్ట్కి అనేది రిటర్న్ అవుతుంది. సో ఒక కంప్లీట్ సైకిల్లో బ్లడ్ అనేది ఒకసారి మాత్రమే హార్ట్ని పాస్ అవుతుంది కాబట్టి దీన్నే సింగిల్ సర్క్యులేషన్ అని అంటారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఫిష్లో బ్లడ్ ప్రెషర్ అనేది మెమల్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ డైరెక్ట్గా గిల్స్ నుండి బాడీకి వెళ్ళాలి కాబట్టి. బట్ స్టిల్ ఈ సిస్టమ్ అనేది ఫిష్ సర్వైవల్కి సరిపోయే విధంగా అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ గురించి చూద్దాము. ఫస్ట్ నర్వస్ సిస్టమ్ అనేది బాడీ కంట్రోల్, కోఆర్డినేషన్, రెస్పాన్స్ అన్ని మేనేజ్ చేస్తుంది. దీనిలో మెయిన్ పార్ట్స్ ఏంటి అని అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డు అండ్ నర్వ్స్. బ్రెయిన్ సెంట్రల్ కంట్రోల్ అనేది యూనిట్ లాగా పనిచేస్తుంది. సిగ్నల్స్ అనేవి ప్రాసెస్ చేస్తుంది. స్పైనల్ కార్డ్ వచ్చేసరికి సిగ్నల్స్ని బాడీ మొత్తం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నర్వ్స్ బాడీలో అనేది ప్రతి పార్ట్తో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాయి. కానీ ఫిష్లో ఒక స్పెషల్ ఆర్గన్ అనేది ఉంటుంది. అది వచ్చేసి అదే ఏంటి అని అంటే లాటరల్ లైన్ సిస్టము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ ఫీచర్ అనమాట. లాటరల్ లైన్ అంటే ఫిష్ బాడీ సైడ్లో ఒక థిన్ లైన్ లాగా కనిపిస్తుంది. ఇదే వాటర్లో వైబ్రేషన్స్, మూమెంట్స్ని డిటెక్ట్ చేయడానికి అనేది యూజ్ అవుతుంది. మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే పక్క ఫిష్ మూవ్ అయితే వాటర్లో స్లైట్ డిస్టర్బెన్స్ వచ్చినా లేదా ప్రిడేటర్ దగ్గర ఉంటే ఫిష్ వెంటనే డిటెక్ట్ చేయగలుగుతుంది. ఈ లాటరల్ సిస్టమ్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఫిష్కి ఒక 6th సెన్స్ లాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా నర్వస్ సిస్టమ్ అనేది ఫిష్కి ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోవడానికి, క్విక్ రెస్పాన్స్ ఇవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఫుడ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. ఫిష్ బాడీకి ఎనర్జీ, గ్రోత్, సర్వైవల్ అన్నీ ఫుడ్ మీదే డిపెండ్ అవుతాయి కాబట్టి ఈ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మౌత్. ఫిష్ అనేది ఫుడ్ని మౌత్ ద్వారా క్యాప్చర్ చేస్తుంది. కొన్ని ఫిషెస్ వచ్చేసరికి టీత్ యూజ్ చేసి ఫుడ్ అనేది కట్ చేస్తాయి. కొన్ని వచ్చేసరికి డైరెక్ట్గా స్వాలో చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అనేది ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఇది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. మౌత్ నుండి స్టొమక్కి ఫుడ్ని అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత వచ్చేసరికి ఫుడ్ అనేది స్టొమక్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో వచ్చేసరికి యాసిడ్స్ అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఫుడ్ని బ్రేక్ డౌన్ అనేది చేస్తాయి. తర్వాత అవి స్మాల్ పార్టికల్స్గా మారుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అనేది ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఇక్కడే మనకి న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. అంటే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, ఎనర్జీ ఎలిమెంట్స్ అన్నీ బ్లడ్లోకి అనేవి అబ్జర్వ్ అవుతాయి. రిమైనింగ్ వేస్ట్ అంతా కూడా యానస్ ద్వారా అనేది బయటికి వెళ్తుంది.
ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఫ్లో చార్ట్ లాగా నేను చెప్తాను. మౌత్ నుంచి ఈసోఫేగస్, ఈసోఫేగస్ నుంచి స్టొమక్, స్టొమక్ నుంచి ఇంటెస్టైన్, ఇంటెస్టైన్ నుంచి యానస్‌కి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫిష్‌కి ఫుడ్ నుండి ఎనర్జీ అండ్ గ్రోత్‌కి అనేది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అనంటే స్విమ్ బ్లాడర్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు స్విమ్ బ్లాడర్ అంటే ఫిష్ బాడీలో ఉన్న గ్యాస్ ఫిల్డ్ ఆర్గాన్ అనమాట. ఇది మెయిన్లీ ఫిష్‌కి బియాన్సీ కంట్రోల్ కోసం యూజ్ అవుతుంది. అంటే వాటర్‌లో ఫ్లోట్ అవ్వడం కోసం అనేది యూజ్ అవుతుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఫిష్ అనేది స్విమ్ బ్లాడర్‌లో గ్యాస్‌ని అడ్జస్ట్ చేసి అప్‌వర్డ్స్ మీద ఫ్లోట్ అవ్వాలి అనుకుంటే గ్యాస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. డౌన్‌వర్డ్స్ కిందకి వెళ్ళాలి అనుకుంటే గ్యాస్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇలా ఎనర్జీ వేస్ట్ కాకుండా ఈజీగా వాటర్‌లో పొజిషన్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే స్విమ్ బ్లాడర్‌లో ఉన్న ఫిష్ అనేది ఈజీగా ఫ్లోట్ అనేది అవ్వగలుగుతుంది. స్విమ్ బ్లాడర్ లేని ఫిష్ అనేది కంటిన్యూస్‌గా స్విమ్ చేయాలి. లేకపోతే కిందకి సింక్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని ఫిషెస్ బాటమ్స్‌లో ఉంటాయి. వాటిలో స్విమ్ బ్లాడర్ ఉండకపోవచ్చు. కాబట్టి అవి ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. సో, ఓవరాల్‌గా స్విమ్ బ్లాడర్ అనేది ఫిష్‌కి ఎనర్జీ సేవ్ చేయడానికి, అలాగే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది స్మాల్ ఆర్గాన్ అయిన ఫిష్‌కి సర్వైవల్‌లో మాత్రం చాలా బిగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అదే రిప్రొడక్టివ్ సిస్టమ్. రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఫిష్ ఎలా రీప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ అన్నీ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషనే జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఫీమేల్ ఫిష్ అనేది వాటర్‌లో ఎగ్స్‌ని అనేవి రిలీజ్ చేస్తుంది. తరువాత మేల్ ఫిష్ అదే ప్లేస్‌లో స్పెర్మ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ 2 వాటర్‌లో కలిసి ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎగ్ అండ్ స్పెర్మ్ అనేది కంబైన్ అయ్యి జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. తర్వాత ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ నుండి డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్స్ నుండి స్మాల్ లార్వా అనేది బయటకొస్తాయి. తర్వాత గ్రాడ్యువల్‌గా అవి స్మాల్ ఫిష్ లాగా డెవలప్ అనేది అవుతాయి. ఇంకా కొన్ని ఫిషెస్ అయితే ఎగ్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ చాలా ఫిషెస్‌లో ఎగ్స్ అనేవి డైరెక్ట్‌గా వాటర్‌లో వదిలేసి న్యాచురల్‌గా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఫీమేల్స్ వచ్చేసరికి ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. మేల్స్ వచ్చేసరికి స్పెర్మ్ అనేది రిలీజ్ చేస్తది. ఈ 2 కూడా వాటర్‌లో అనేది ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. తరువాత వచ్చేసరికి ఎగ్స్ నుండి లార్వా అనేది వస్తుంది. తర్వాత అనేది ఫిష్ అనేది డెవలప్ అనేది అవుతాయి. ఇది ఫిష్ యొక్క రిప్రొడక్షన్ బేసిక్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం టైప్స్ ఆఫ్ ఫిన్స్, ఇదే లాస్ట్ టాపిక్. దీని గురించి మాట్లాడుకుందాము. ఫిన్స్ అనేవి ఫిష్ మూమెంట్‌కి, బ్యాలెన్స్‌కి అండ్ స్టెబిలిటీ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫిన్‌కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫిన్స్ ఏంటి అనంటే ఫస్ట్ వచ్చేసరికి డోర్సల్ ఫిన్. ఈ డోర్సల్ ఫిన్ ఏంటి అనంటే ఫిష్ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. ఇది ఫిష్‌ని స్టేబుల్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. రోలింగ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెక్టోరియల్ ఫిన్స్. ఇది వచ్చేసరికి హెడ్ దగ్గర సైడ్‌లో అనేది ఉంటుంది. ఇవి స్టీరింగ్ కోసం యూజ్ అవుతాయి. లెఫ్ట్, రైట్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఈ పెక్టోరియల్ ఫిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి పెల్విక్ ఫిన్స్. ఇది వచ్చేసరికి బాడీ కింద అనేది ఉంటుంది. ఇది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏనల్ ఫిన్. ఇది టైల్ ముందు కింద ఉంటుంది. ఇది కూడా స్టెబిలిటీకి సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ వచ్చేసరికి కాడల్ ఫిన్. దీన్ని టైల్ ఫిన్ అని కూడా అంటారు. ఇది మెయిన్ మూమెంట్ కోసం అనేది యూజ్ అవుతుంది. ఫిష్‌ని ఫార్వర్డ్ డైరెక్షన్‌లో పుష్ చేస్తుంది అండ్ అలాగే పోర్పులిజన్ కూడా మెయిన్ పవర్ అనమాట. సో, ఓవరాల్‌గా చూస్తే డోర్సల్ అండ్ యానల్ ఫిన్ వచ్చేసరికి స్టెబిలిటీకి, పెక్టోరియల్ ఫిన్స్ వచ్చేసరికి స్టీరింగ్‌కి, పెల్విక్ ఫిన్స్ వచ్చేసరికి బ్యాలెన్స్‌కి అండ్ కాడల్ ఫిన్ వచ్చేసరికి మూమెంట్ కోసం అనేవి యూజ్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఫిష్‌ని అనేది స్మూత్‌గా స్విమ్ చేయడానికి అండ్ కంట్రోల్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో, ఇది ఫిష్ ఎనాటమీలో ఫిన్స్ రోల్ అనమాట.
సింపుల్గా కనిపించిన చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాయి. సో ఇప్పుడు మనం చూసిన ఫిష్ ఎనాటమీ కాన్సెప్ట్స్ మీకు ఇంత క్లియర్గా అయ్యాయో చెక్ చేసుకోవడానికి ఇక్కడ నేను కొన్ని ఎంసీక్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మీ ఆన్సర్ని మీరు ట్రై చేయండి, కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. ఇది మీకు రివిజన్గా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో పాస్ చేసి ఆన్సర్స్ని ట్రై చేయండి. లెట్స్ సీ మోర్ స్కోర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. సో ఇది మన ఫిష్ ఎనాటమీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్స్లో మీ స్కోర్ ఆర్ సజెషన్స్ అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.